హలో అండి. ఒక సిస్టర్ అయితే కాలర్ నెక్ ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు, అలాగే ఏ సైజ్ వరకు ఎలా కట్ చేయాలి అనేసి ఒక సిస్టర్ అయితే అడిగింది. ఒక వీడియో అయితే చేయమంది. అందుకే నేను ఈ వీడియోలో కాలర్ నెక్‌ని ఎలా కట్ చేసుకోవాలి అని అయితే పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ మనము మెయిన్‌గా మన షోల్డర్ అయితే మనకు మెయిన్‌గా కాలర్ నెక్‌లో అయితే షోల్డర్ అయితే కరెక్ట్‌గా ఉండాలి. షోల్డర్ కరెక్ట్‌గా తీసుకుంటేనే మనకు కాలర్ నెక్ అనేది మనం స్టిచ్ చేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ మనము మీకు డైరెక్ట్ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకుంటే గనక మంచిదే. లేదు అనుకుంటే ఈ విధంగా మీకు ఏదైనా కాలర్ నెక్ డ్రెస్ అయితే ఉంటుంది కదా, ఆ డ్రెస్ మీద ఈ విధంగా ఇక్కడ ఎక్కడైతే మనకు హ్యాండ్ స్టిచ్ చేసి ఉంటుందో అక్కడి నుంచి ఇంకొక సైడు హ్యాండ్ స్టిచ్ చేసిన దగ్గరికైతే ఈ విధంగా అయితే కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 13.5 అయితే వచ్చింది. అయితే యువకల ఖర్చులో మనకు ఒక హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా స్టిచ్ చేసిన తర్వాత. యువతల హాఫ్ ఇంచు, యువతల హాఫ్ ఇంచు కలుపుకుంటే మనకు మొత్తం 14.5 ఇంచ్ అయితే మనకు షోల్డర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మనకు కాలర్ నెక్‌కి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. లేకపోతే మీకు ఫిట్టింగ్ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఈ 14.5ని ఈ విధంగా మనం సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు షోల్డర్‌గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా పేపర్ తీసుకొని సేమ్ మనం ఫ్యాబ్రిక్ మీద బాడీ పార్ట్‌కి ఎలా కట్ చేసుకుంటామో ఇక్కడ అలానే చూపిస్తాను. నాకు 14.5లో సగం వచ్చేసి ఎంత వచ్చింది, 7.2 వచ్చింది కదా. 7.2 మనము షోల్డర్ పెట్టుకోవాలి. అలాగే చంక డౌన్ కూడా మనకు షోల్డర్ ఎంతైతే వస్తుందో డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇందులో అయితే ఏ మార్పు అయితే ఉండదు. సేమ్ అలానే పెట్టుకొని ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనము ఒక్కసారి కాలర్ నెక్ స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోండి. చంక రౌండ్ తిప్పుకోవటం కోసం ఒక 1.5 ఇంచు ఎవరికైనా సరిపోతుంది ఇది. అలాగే చెస్ట్ లూజు మనకు ఫుల్ చెస్ట్ లూజు ఎంతైతే వస్తుందో దాంతో 4వ భాగం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర రౌండ్ తీసుకోవటం కోసం మనం 7.2 తీసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉన్న మార్కు అలాగే మధ్యలో మనం 1.5 ఇంచ్ మార్కు, చెస్ట్ లూజ్ మార్కు 3 కలిసే విధంగా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ మనకు ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకోవటం కోసము ఇక్కడ వచ్చేసి మనము ఇటు సైడుకు మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇటు సరిపోతుంది. అలాగే పైకి వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఈ విధంగా పైన మనము షోల్డర్కి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఈ విధంగా కలిసే విధంగా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ మనం 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా చిన్నగా ఒక రౌండ్ తీసుకుంటే మనకు ఫ్రంట్ లోత్ అయితే సరిపోతుంది. ఆ పైన ఉండేది బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఈ కింద లోత్ తీసుకునేది ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుంది. ఇప్పుడు మనకు మెయిన్గా నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది డౌట్ కదా. ఫస్ట్ మనకు నెక్ అనేది 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరి మనం నెక్ అనేది ఎక్కువ తీసుకున్నామంటే మనకు ఇక్కడ నెక్ దగ్గరికి కాలర్ అనేది రాదు, కొంచెం దూరం అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఏ సైజు వారికైనా మనకు 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అదే చిన్న పిల్లలకైతే 2.5 ఇంచెస్ అయితే తీసుకోండి. పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్కు వచ్చేసి 3 ఇంచెస్, మిగతాది మొత్తం మనకు షోల్డర్కి అయితే ఉంటుంది. చిన్నపిల్లలకైతే మాత్రం 2.5 తీసుకోండి. ఇక డౌన్ వచ్చేసి పెద్దవాళ్ళకు 4 ఇంచెస్. ఈ విధంగా 4 ఇంచెస్ అయితే పెద్దవాళ్ళకైతే సరిపోతుంది. ఈ విధంగా గీసుకొని మనం 4 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము పెద్దవారికి అయితే 4 ఇంచెస్ కదా, అదే చిన్న పిల్లలకు మాత్రం 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకు నెక్కు 2.5 ఇంచెస్, డౌన్ కూడా 2.5 ఇంచెస్ చిన్నపిల్లలకైతే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ మనకు వెడల్పు కావాలి. డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మనము ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు తల పట్టాలి కదా, అందుకనేసి ఇక్కడ కింద అనేది మనం ఓపెన్ అయితే తీసుకోవాలి. దానికోసం మనము ఒక 2 ఇంచెస్ కానీ లేదంటే 2.5 ఇంచెస్ వరకు కూడా మనము కింద మార్కింగ్ చేసుకోవచ్చు. కాలర్ నెక్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ అనేది కొంచెం ఓపెన్ అనేది ఉండాలి, ఎందుకంటే మనకు తల పట్టడం కోసము. ఇప్పుడు ఈ విధంగా మనము ఇక్కడ 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి. అంతకంటే మరీ ఎక్కువ తీసుకుంటే బాగోదు.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచులోనే మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్గా సెంటర్ కట్ చేసి కూడా మనము ఇది పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. మీరు ఏదైనా రౌండ్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఆ హాఫ్ ఇంచులోనే ఏదైనా డిజైన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ సైడు ఒక 1 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. అదే చిన్నపిల్లలు కనుక అయితే మనకు హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డౌన్ అనేది మీరు ఖచ్చితంగా కాలర్ నెక్కు అయితే తీసుకోవాలి. ఈ డౌన్ తీసుకోకపోతే మీకు పర్ఫెక్ట్ లుక్ అనేది రాదు. అలాగే ఫిట్టింగ్ కూడా రాదు. ఈ విధంగా ఒక పెద్దవాళ్ళకైతే 1 ఇంచు, చిన్నపిల్లలకైతే హాఫ్ ఇంచుకైతే మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇది బాడీ పార్ట్‌లో ఎలాంటి మార్పులైతే ఉండవు. కాకపోతే ఒక్క షోల్డర్ మాత్రమే మీరు మొత్తం షోల్డర్ అనేది మీరు డైరెక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా చుట్టూ కట్ చేసినట్టయితే నేను కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కోసం ఒక లైన్ అయితే గీసుకొని ఒక 1 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మీరు నెక్ అది కాలర్ స్టిచ్ చేసిన తర్వాత ఎనిక్కి లాగినట్టుగా ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది మీరు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం. కానీ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదా, దాని లోతు కూడా ఒకసారి కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి నేను డౌన్ అయితే తీస్తున్నాను. ఇక్కడ 1 ఇంచు మనకు ఫ్రంట్లో 1 ఇంచు క్రాస్ అయితే తీసాం కదా, ఆ విధంగా 1 ఇంచుకు మార్కింగ్ చేశాను. అలాగే నెక్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్కు 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకు నెక్ 1 ఇంచు కన్నా ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ 1 ఇంచు కంటే ఎక్కువ అయితే అసలు పెట్టకూడదు. హాఫ్ ఇంచు పెట్టుకున్నా ఏం కాదు. కాకపోతే 1 ఇంచు కంటే ఎక్స్ట్రాగా అయితే ఏది మార్కింగ్ అయితే చేసుకోవద్దు. కాలర్ నెక్కు 1 ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎవరికైనా. ఈ విధంగా ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేశాను. అది వచ్చేసి బ్యాకు, ఇది వచ్చేసి ఫ్రంట్. ఈ విధంగా నేను మీకు చూపించటం కోసం జాయింట్ అయితే చేశాను. ఇప్పుడు మనము మెయిన్ ఇక్కడ కాలర్ కొలుచుకునే దాన్ని బట్టి మనకు కాలర్ అనేది వస్తుంది. కరెక్ట్‌గా మనము ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా కరెక్ట్‌గా కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ కాలర్ కొలుచుకుని కటింగ్ చేసుకునే దాన్ని బట్టే మీకు కాలర్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవడం కోసం డబల్ ఫోల్డింగ్‌లో ఒక పేపర్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి. మనకు ఓపెన్ వచ్చేసి అటు సైడ్కి అయితే ఉండాలి. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మన కాలర్ ఎంత వచ్చింది, 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ నేను 9 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ 3 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. కాలర్ నెక్కుకి ఏ సైజు వారికైనా ఈ 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. మీరు అంటే ఇందులో ఏ మార్పు ఉండదు. మనకు నెక్ అక్కడ కొలుచుకుంటాం కదా, అక్కడనే మనకు కొంతమందికి 9 రావచ్చు, కొంతమందికి 8 రావచ్చు, అలా రావచ్చు. కానీ ఈ కాలర్లో ఎవరికైనా ఒకటే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని 2.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 9 ఇంచెస్ కదా మనకు, 9 ఇంచెస్లో హాఫ్ అంటే ఈ విధంగా సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఈ మార్కింగ్ని అలాగే 2.5కు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఈ విధంగా అయితే రెండింటిని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా రెండింటిని కలుపుకుంటే మనకు కాలర్ అనేది కొంచెం ఈ విధంగా క్రాస్గా తిరిగినట్టు ఉంటుంది కదా, అందుకనేది ఈ 2 మార్కింగ్లను అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కాలర్ హైట్ అనేది ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళకు 1 ఇంచు, మీకు ఇంకొంచెం పెద్దగా కావాలంటే 1.2, అంతకంటే ఎక్కువ ఈ కాలర్కి అయితే బాగుండదు. ఈ విధంగా ఒక 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అదే చిన్నపిల్లలకి అనుకోండి 0.7 అంటే 1 ఇంచు కంటే తక్కువే తీసుకోవాలి మనము. ఈ విధంగా మనము చుట్టూ 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ కాలర్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఎవరికైనా ఒకటే కొలతలు అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడ కాలర్ అనేది ఈ విధంగా కొలుచుకుంటే మనకు ఎక్కడికైతే 9 ఇంచెస్ వస్తుందో ఆ 9 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఆ పైన ఈ పైనుంచి ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోండి. పైనుంచి
ఇప్పుడు మనకు కాలర్ అనేది కొంచెం క్రాస్‌గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా క్రాస్‌గా వచ్చే విధంగా ఈ విధంగా అయితే గీసుకోవాలి. అంతే మనకు సింపుల్‌గా కాలర్ అనేది రెడీ అయిపోయింది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు గనక ఒక్కసారి గనక స్టిచ్ చేశారు, కటింగ్ చేసి స్టిచ్ చేశారంటే చాలా ఈజీగా వస్తుంది మనకు కాలర్ నెక్ అనేది. నార్మల్ నెక్కుల కన్నా కాలర్ నెక్ అనేది చాలా సింపులు. మీరు ఒకసారి పాత క్లాత్ మీద అయితే ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు చైనీస్ కాలర్ అంటారు. లేదంటే హై నెక్ కాలర్ అని ఇలా పేర్లు ఏదైనా ఈ కాలర్ నెక్‌ను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాలర్ అయితే చూపిస్తా. ఇది వచ్చేసి కోట్ కాలరు. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. సేమ్ అదే మెజర్‌మెంట్స్‌తో అయితే ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు అక్కడ కొలుచుకున్నప్పుడు మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా! సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా 9 ఇంచెస్ అయితే ఈ విధంగా పెట్టుకొని హైట్ వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లలకనుకోండి 3 ఇంచెస్ లేదంటే 2½ అలా మార్కింగ్ చేసుకోండి. పెద్దవాళ్ళకైతే మాత్రం 3½ ఇంచెస్‌కి అయితే ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఈ విధంగా 3½ ఇంచ్‌కు మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్‌గా ఒక లైన్స్ అయితే ఈ విధంగా అయితే గీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ 3½ పెట్టుకున్నాం కదా! ఇక్కడ ఒక 1 ఇంచు డౌన్ అనేది చేసుకోవాలి. ఇటు సైడు మనకు క్రాస్‌గా ఉంటుంది కదా కాలర్ అనేది. అందుకనేది ఇక్కడ ఒక 1 ఇంచు తగ్గించుకొని 2½ అయితే ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2½ అలాగే అక్కడ వచ్చేసి 3½ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాలరు క్రాస్‌గా రావటం కోసము ఒక 1 ఇంచు లేదంటే 1½ ఇంచు ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు ఆ డాట్‌ని, ఈ డాట్‌ని కలుపుతూ ఒక స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడి వరకు. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఇక్కడికి మనం 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక క్రాస్ లైన్ అయితే గీసుకోవాలి చూసారా? ఈ విధంగా మనకు క్రాస్ అనేది వస్తుంది కాలరు. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎంత సింపుల్‌గా ఉంటుందంటే కాలరు. ఈ కాలర్ కటింగ్‌లో ఎవ్వరికైనా ఇవే మెజర్‌మెంట్స్ అయితే సరిపోతాయి. మెజర్‌మెంట్స్ మార్చాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు నెక్ కొలుచుకున్నప్పుడు కొంతమందికి 9 ఇంచెస్ వస్తుంది. కొంతమందికి 8 వస్తుంది. కొంతమందికి 10 వస్తుంది. అలా వస్తుంది తప్ప ఈ కలర్‌లో మార్పు ఉండదు. మీకాడ ఎంతైతే వస్తుందో అంతైతే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 నెక్కులు గనక మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గనక నేర్చుకున్నారంటే ఎలాంటి కలర్స్ అయినా మీరు స్టిచ్ చేయగలుగుతారు. ఈ కలర్స్ మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేసేదే ఈ 2 కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు ఈ కాలర్ నెక్కులు నేర్చుకున్నారంటే అన్నీ నేర్చుకున్నట్లే. మీకు అర్థమైందా లేదా అనేదైతే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అర్థమైందా లేదా కామెంట్ చేయండి.